హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆనపకాయతో పాలు పోసి ఎలా కర్రీ చేయాలో చెప్తానండి. చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ వచ్చేసి సోయా బీన్స్తో కర్రీ అండి. చాలా రిచ్ ప్రోటీన్ ఉన్న కర్రీ. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఆనపకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆనపకాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ విధంగా స్టీమ్ పెట్టుకోండి. దానివల్ల ఆనపకాయలు ఉన్నటువంటి పోషక విలువలు అనేవి బయటకు పోకుండా ఉంటాయన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసే కన్నా ఈ విధంగా స్టీమ్ పెట్టుకోవడం చాలా హెల్దీ అండి. మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న ముక్కని నోట్లో వేసుకుంటే మనకి మెత్తగా బాయిల్ అయిందో లేదో తెలుస్తుంది. ఓకేనా? ఈ విధంగా స్టీమ్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కొంచెం ముదురుగా ఉంటే కనుక ఒక 20 మినిట్స్ అయినా స్టీమ్ పెట్టుకోవాలండి. ఓకేనా? కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయినాక వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఓకేనా? సో ఈ కర్రీకి వెల్లుల్లి ఖచ్చితంగా ఉండాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని దోరగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయినాక ఎండుమిర్చి వేసుకోండి. 1 లేదా 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇక్కడ పిల్లల కోసం ఎండుమిర్చి 2 వేసానండి. సో మీకు కావాలనుకుంటే 4 అయినా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇవి బాగా ఫ్రై అయినాక స్టీమ్ చేసినటువంటి ఆనపకాయ ముక్కలు వేసుకోండి. ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఈ పోపు మొత్తం ఆనపకాయ ముక్కలకి బాగా పట్టాలండి. ఓకేనా? అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుని 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి. ఓకేనా? ఈ విధంగా ఫ్రై చేసినాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆనపకాయ ముక్కల్ని 1 మినిట్ పాటు మగ్గించండి. ఆల్రెడీ స్టీమ్ చేసాం కదండి. సో ఇక్కడ 1 మినిట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మగ్గించిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 కప్ వరకు పాలను వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా గరిటతో జస్ట్ అలా లైట్గా టచ్ చేయండి. మనకి పాలు అనేవి బాయిల్ అవుతాయి. ఆ టైంలో మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఓకేనా? మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. కొంచెం దగ్గర పడగానే ఒకసారి గరిటతో బాగా కలుపుకుని మూత పెట్టి బాగా దగ్గర పడే వరకు ఉడికించండి. ఓకేనా? ఈ విధంగా పాలు పోసి చేయడం వల్ల కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. అండ్ హెల్దీ కూడా. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. సో లంచ్ బాక్స్లోకి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఓకేనా? ఫైనల్గా కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓకే, ఫైనల్గా ఎంతో కమ్మనైన పాలు ఆనపకాయ కర్రీ రెడీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఓకే, నెక్స్ట్ కర్రీ వచ్చేసి సోయా బీన్స్ కర్రీ అండి. ఈ బీన్స్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. నాన్ వెజ్తో సమానంగా ఉంటుంది ఈ సోయా బీన్స్ కర్రీ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. వెరీ హెల్దీ రెసిపీ. దీనికోసం ఒక కుక్కర్ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 రెమ్మ కరివేపాకు, పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసినాక కట్ చేసినటువంటి ఫ్రెంచ్ బీన్స్ వేసుకోండి 1 కప్ వరకును. అందులోనే సోయా బీన్స్, కట్ చేసిన టొమాటో ముక్కలు కూడా వేసుకుని బాగా కలపండి. ఈ సోయా బీన్స్లోకి వంకాయ కూడా వేసుకుని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్ వేసి చేస్తున్నానండి. సో ఇవి కూడా చాలా బాగుంటుంది కర్రీ. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలపండి. 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు మగ్గించండి. ఇలా మగ్గించడం వల్ల పచ్చివాసన అనేది పోతుందండి. కుక్కర్ కాకుండా డైరెక్ట్గా చేసేవాళ్ళు అయితే ఎక్కువసేపే మగ్గించాలండి, అవి మెత్తగా అయ్యే వరకును. ఓకేనా? ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో ముక్కలు మునిగే వరకు వాటర్ అనేది వేసుకోండి. ఓకేనా? వెజిటేబుల్స్ అన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ తగ్గాక కుక్కర్ ఓపెన్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని అందులో సరిపడా కారం, గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. సో మనకి ఇంకా వాటర్ కంటెంట్ అనేది ఉంది కదండి. మూత పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు బాయిల్ చేస్తే సరిపోతుందండి. సో వాటర్ అనేది కొంచెమే ఉంది కదా. ఓకేనా? సో మనం కర్రీ దగ్గర పడే వరకు ఉడికించాలన్నమాట. ఓకేనా? ఫైనల్గా మనకి కర్రీ అనేది దగ్గర పడిందండి. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వారంలో 2 సార్లైనా ఈ విధంగా బీన్స్తో ఉన్నటువంటి కర్రీని ట్రై చేయండి. పిల్లలకి మంచి ప్రోటీన్ అందుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి హెల్దీ కర్రీని. ఇది రైస్లోకే కాదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన సోయా బీన్స్ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ.